నెహెమ్యా గ్రంథం అంతటికి కీవర్డ్గా పిలువబడుతున్న మాటల్లో ఇదొక మాట. అంటాడు, నాకు ముందున్న అధికారులు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నారు, లంచాలు తీసుకున్నారు. సందట్లో సడేమి అన్నట్లుగా అధికారులు లంచాలు తీసుకోవటం మాత్రమే కాదు, ఆ అధికారుల దగ్గర పనిచేస్తున్న పనివాళ్ళు కూడా మీ మీద భారాలు మోపి ప్రజల దగ్గర నుంచి సొమ్మును దోచుకున్నారు. నాకు ముందున్న అధికారులు, ఆ అధికారుల పనివారు అలా చేశారు, కానీ నేను అలా చేయలే. నేను అలా ఎందుకు చేయలేదు తెలుసా? అయితే నేను దేవుని భయము చేత అలాగూ చేయలేదు అంటాడు. క్రైస్తవ జనాంగమా, మన చుట్టూత ప్రజలు చెడిపోయినా పడిపోయినా, నీవు అలా చెడిపోకుండా పడిపోకుండా నిన్ను నన్ను కాపాడగలిగే ఏకైక సాధనం దైవ భయం. దైవ భయం అనేది ఒక మనుషుని గుండెల్లో ఉంటే చుట్టూత సమాజం ఎంత భ్రష్టు పట్టిపోయినా, చుట్టూతో ఉన్న వ్యక్తులు ఎంత రోత బ్రతుకు బ్రతికినా నీవంటావు అంటే ఎవరో చెడిపోయారని అంటామని కాదు, కానీ నా చుట్టూతో ఉన్న యవనస్తులు చెడిపోయినా, నా చుట్టూతో ఉన్న కుటుంబీకులు చెడిపోయినా నేను చెడిపోలా. ఎందుకో తెలుసా? నేను దేవుని భయము చేత అలాగూ చేయలేదు. ఆమె ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా ఒక వ్యక్తి గుండెల్లో దేవుని భయం ఎలా పుడుతుంది? దేవుని భయాన్ని పుట్టించే ఆత్మీయ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటితో పాటు అసలు అద్భుతం, ఏ వ్యక్తి గుండెల్లో దేవుడంటే భయం పుడుతుందంటే, తను చూచే దేవునిని చూడగలిగే కన్నులు ఎవరికి ఉంటాయో ఆ గుండెలు దైవ భయంతో నిండుకోవటానికి దేవుడు కప్పు చూపిస్తాడు. ఖరీదైన మాట, ఇంకోసారి చెప్తాను. తను చూచే దేవునిని చూడగలిగే కన్నులు ఎవరికి ఉంటాయో ఆ వ్యక్తి ఎక్కడున్నా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నవాడు భయంతో బ్రతికిన దానికంటే, వింటున్నారా ఈ మాటలు? సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నవాడు, అమ్మో సీసీ కెమెరా కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి, నా నడక పడక ప్రతిదీ పసిగడతా ఉందని ఆ కెమెరా పర్యవేక్షణ కింద ఉన్నవాడు భద్రంగా బ్రతికిన దానికంటే ఈ మనసు కలిగిన వాడు ఎక్కడున్నా పవిత్రంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరొకసారి, ఎలా దైవ భయం పుడుతుంది? తను చూచుచున్న వానిని చూడగలిగే కన్నులు ఎవరికైతే ఉంటాయో, బైబిల్లో ఒక తల్లి అంటది కదా, నన్ను చూచుచూ ఉన్న దేవునిని నేను ఇక్కడ చూచి తిని. ఎవరన్నారు ఆ మాట? కొంచెం గట్టిగా. అంతవరకు బాగానే ఉంది. మరి తనను చూచే దేవుని చూడగలిగిన హాగరు తనను చూచుచున్న దేవుణ్ణి చూసిందే. మరి తనను చూసే దేవుని ఎదుట హాగరు బ్రతకాల్సిన రీతిలో బ్రతికుంటే హాగరు చరిత్ర మరో రీతిగా ఉండేది. ఆయన నన్ను చూస్తున్నాడు అని పెదవులతో అందుకని తన ప్రవర్తన దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ప్రత్యక్షత కలిగేటట్లుగా తను బ్రతకలేకపోయింది. తనను చూసే దేవునిని చూడగలిగే కన్నులు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడో ఓ మాట. ఆ రాజ్యంలో పేరుగాంచిన ఒక నలుగురిని ఆర్థిక మంత్రిగా ఎన్నుకోవాలి. రాజు పరిశీలన చేస్తున్నాడు. ఈ నలుగురిలో తగిన వాళ్ళు ఎవరు? నలుగురిని చూస్తే అద్భుతమైన మేధావులు, మహా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానంలో ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఈ నలుగురిలో సరైన వ్యక్తి ఎవరిని నేను ఎన్నుకోవాలి? రాజు రకరకాలుగా పరిశీలన చేస్తున్నాడు. ఎన్ని రకాలుగా పరిశీలన చేసినా నలుగురు టాప్ మోస్ట్ జ్ఞానంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎవరు సరైన వాళ్ళు రాజుకు అర్థం కాక ఓ చిన్న పరీక్ష పెట్టాడట. నేను వీళ్ళకి ఇవ్వబోయేదే ఆర్థిక శాఖ మంత్రి కదా, డబ్బుకు సంబంధించిన శాఖ కదా. ఇలా పరీక్ష పెట్టాడు. నాన్న, ఇదిగో ఈ బంగారు నాణ్యాలు మీరు దాచిపెట్టండి. అయితే దాచిపెట్టే స్థలం ఎలాగుండాలో తెలుసా? ఎవ్వరూ చూడని స్థలమై ఉండాలి, ఎవ్వరూ కనిపెట్టని స్థలమై ఉండాలి. మీరు దాస్తూ ఉన్న సంగతి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకపోతే మిమ్మల్ని నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నుకుంటా. ఎందుకో తెలుసా? ఇచ్చిన ఈ బంగారాన్ని ఎవరూ చూడకుండా మీరు దాచిపెట్టగలిగారంటే రేపు నేను మిమ్మల్ని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించిన తర్వాత
నేను ఇవ్వబోయేదాన్ని కూడా అంత చాకచక్యంగా మనుషుల కంటే కనపడకుండా మీరు దాచిపెట్టగలరు. మొత్తానికి నలుగురికి బంగారు నాణ్యాలు ఇచ్చాడు. దాచిపెడతామని నలుగురు వెళ్ళారు. రాజుగారి నిర్ణీత కాలం వచ్చింది. మొదటోడిని పిలిచాడు. ఎరా, నేను ఇచ్చిన బంగారు నాణ్యాలు దాచిపెట్టావా? వాడు అడ్డంగా తలకాయ ఊపి, దాచిపెట్టానయ్యా. నువ్వు దాచిపెట్టింది ఎవరు కనిపెట్టలేదుగా. వెంటనే అన్నాడట, రాజా మా ఊరి పేరేంటి? స్టోవర్తపురం. మా పూర్వీకులు చేసే పని ఏంటి? దొంగతనమే ప్రధాన వృత్తిగా. వాళ్ళ కడుపును పుట్టిన నేను ఇంకొకడు పసిగట్టేటట్లుగా ఎట్లా దాచిపెట్టగలుగుతున్నావు? ఎట్లా ఇంకొకడు పసిగట్టేటట్లుగా దాచిపెట్టగలను? మా గ్రామ నామధేయం నిలవబెట్టాలి కదా. అందుకని నేను దాచిపెట్టిన సంగతి ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేదని శాబాషురా అని చప్పట్లు కొట్టి రెండోని పిలిచాడు. ఎరా, నీ సంగతి ఏంటి? దాచిపెట్టావా అంటే వాడంటాడట, మా ఊరి పేరే దొంగకోళ్ళు. మా ఊరి పేరే దొంగకోళ్ళు. మా ఊరిలో ఉన్న ప్రజలంతా పక్కెంటి వాళ్ళకి వెళ్ళి కోళ్ళు దొంగతనం తీసుకొచ్చి ఏ పని పాట లేకుండా దొంగతనమే వృత్తిగా బ్రతుకుతా చుట్టూతో ఉన్న కోళ్ళని దొంగతనం చేసి ప్రతిరోజు చికెన్ బిర్యానీ తింటూ ఉన్నారు. అది మామూలు చికెన్ బిర్యానీ కాదు, నాటుకోడి చికెన్ బిర్యానీ తింటున్నారు. ఇంత పేరుగాంచిన ఊరిలో ఉన్న నేను దాచిపెట్టింది ఎవరు పసిగట్టలేదు రాజా అన్నాడట. అందరూ చప్పట్లు కొట్టారు. మూడోని పిలిచారు. ఎరా, నువ్వు దాచిపెట్టావా? దాచిపెట్టాను రాజా. వీళ్ళిద్దరు దాచిపెట్టింది ఎవరైనా పసిగడతారేమో కానీ నేను దాచిపెట్టింది మాత్రం కాకుల దూరని కారడివి. నోరెత్తాలా? కాకుల దూరని కారడివి, సేమల దూరని చిట్టడివి, నల్లమల్ల అడవుల్లో దాచిపెట్టాను సార్. పులులు కూడా అక్కడికి వెళ్ళవు సార్, సింహాలు కూడా ఎక్కడ వెళ్ళవు సార్. మన చూడండి, మన టాలెంట్ అది ఇట్ట అన్నాడట. అందరూ చప్పట్లు కొట్టారు. మీరేం కొట్టొద్దులేమ్మా. అందరు చప్పట్లు కొట్టారు. నాలుగోని పిలిచారు. రా, నువ్వు దాచిపెట్టావా అన్నారు. వాడు చేతులు కట్టుకొని, రాజా నేను దాచిపెట్టలేదు రాజా. ఎరా, మనుషుల కంటికి కనపడకుండా దాగుచోటు నీకు కనపడలేదా అంటాడట. మనుషుల కంటికి కనబడని దాగుచోట్లు భూమి మీద చాలా ఉన్నాయి. నా దేవుని ఆత్మ ఎదుట నా దాగుచోటు లేదు. నేను అరణ్యంలోకి వెళ్ళినా నా దేవుని కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. నేను ఎడారిలోకి వెళ్ళినా నా దేవుని కన్నులు నన్ను చూస్తూ ఉన్నాయి. నేను రహస్య స్థలాలకు వెళ్ళినా, మనుషులకు రహస్య స్థలాలు, మనుషుల కంటికి కనపడకుండా రహస్యంగా ఉండే స్థలాలు భూమి మీద కోట్ల కొలది ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను చూస్తున్నాడయ్యా. నా దేవుని ఆత్మ ఎదుట నాకు దాగుచోటు లేదు. ఆకాశానికి ఎక్కిన ఆయన అక్కడున్నాడు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడ నా దేవుడు ఉన్నాడు. చివరికి పాతాళానికి దిగినా నా దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయ్యా. నా దేవుని కన్నులకు మరుగుగా నేనేమీ దాచిపెట్టలేను. ఇదిగోయ్యా నీ డబ్బు అనిస్తే అప్పుడు రాజు సింహాసనం మీద నుంచి లేచి అంటాడట, నా రాజ్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయటానికి తగినవాడు ఇతడే, యోగ్యుడు ఇతడే. ఎందుకో తెలుసా? ఇతడు దైవ భయము చేత వారు చేసినట్లుగా ఇతడు చెయ్యలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? దైవ భయము చేత. దైవజనమ, నెహెమ్యా ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. నాకు పూర్వపు అధికారులు తప్పటడుగులు వేశాడు. అధికారుల దగ్గర పనిచేసే పని వాళ్ళు తప్పటడుగులు వేశారు. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. క్రైస్తవ జనమ, ఈ మాట గుండెల్లో రాసుకోండి. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుని ఐశ్వర్యవంతుడిగా నిలవబెట్టేది దైవ భయం. యెషయా గ్రంథం చూడండి, 33వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి, నీ కాలములో నియమింపబడినది, స్వరమెత్తాలి, స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. ఇక్కడ స్వరమెత్తి ఇంకొంచెం పెద్దగా చెప్పాలి. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. రెండు చేతులు ఎత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయ్యా, అమ్మా,
ఈ ఒక్క మాట నీ భక్తి జీవితానికి కీవర్డ్. భక్తిలోనైనా భుక్తిలోనైనా నిన్ను ఐశ్వర్యవంతురాలిగా నిలవబెట్టేది యెహోవా యందైన భయం. ఏమని రాయబడి ఉంది? యెహోవా యందైన భయము వారికి ఐశ్వర్యం. భక్తిలో నిన్ను ఐశ్వర్యవంతుడిగా నిలవబెట్టేది దైవ భయం. పరిశుద్ధతలో నిన్ను ఐశ్వర్యవంతుడిగా, భక్తిలోనైనా భుక్తిలోనైనా నిన్ను ఐశ్వర్యవంతుడిగా నిలవబెట్టేది దైవ భయం. ఆ దైవ భయం నీకు లేకపోతే భక్తిలో దరిద్రుడిగా బ్రతుకుతావు, భక్తిలో దరిద్రురాలిగా మిగిలిపోతావు. అగైన్ అండ్ అగైన్. దైవ భయం ఎలా పుడుతుంది? నిన్ను చూసే దేవునిని చూడగలిగే కన్నులు నీకుంటే, ప్రతిదినం నిన్ను చూసే దేవుని చూడగలిగే కన్నులు నీకుంటే, ఎక్కడ కూర్చున్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా మాటలు వింటున్నాడు. అమ్మా నాన్నకు దాగుచోటు ఉందేమో, అమ్మా నాన్నల కంటికి కనబడకుండా చాటుగా నేను చేయగలిగే కార్యక్రమాలు చేయటానికి నాకు చాటైన స్థలాలు ఉన్నాయేమో, సీసీ కెమెరాలకు చాటైన స్థలాలు ఉన్నాయేమో, దైవ సేవకులకు చాటైన స్థలాలు ఉన్నాయేమో, మనుషుల కంటికి కనబడకుండా చేయగలిగిన కార్యక్రమాలు, చేయకూడని కార్యక్రమాలు చేయటానికి చాటైన స్థలాలు ఉన్నాయేమో. నా దేవుని ఎదుట నాకు దాగుచోటు లేదు. ప్రతి క్షణం నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ ఒక్క మనస్సు నీకుంటే, ఆ మనస్సు నీ గుండెల్లో భయం పుట్టిస్తుంది. ఆ భయం ఈ భూమి మీద నిన్ను ఐశ్వర్యవంతురాలిగా మారుస్తుంది. ఏమంటే నేను దరిద్రునిగా బ్రతకాలనుకుంటున్నాను, దరిద్రునిగా బ్రతికేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా కోరుకున్న వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి, తొందరగా అర్జెంటుగా ప్రార్థన చేస్తా. నేను దరిద్రుడిగా బ్రతకాలనుకున్నానండి. అబ్బే, ఏ కోణంలో నిన్న దారిద్రతను అనుభవించాలండి, ఆశపడే వాళ్ళు ఎవరైనా ఉంటే టకామని చేతులు ఎత్తండి, ఇప్పుడే ప్రార్థన చేస్తాం. రైట్? పొరపాటున ఎత్తడం. ఒకవేళ ఎత్తితే నేను ప్రార్థన చేయటం కాదు, మిమ్మల్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. రైట్? అయ్యా, మేము ఐశ్వర్యవంతులం కావాలనుకుంటున్నాం, భక్తిలోనైనా భుక్తిలోనైనా. ఎవరెవరైతే దీన్ని కోరుకున్నారో చేతులు ఎత్తండి. నేను అన్నం అందరు ఎత్తుతారు. దైవజనమా, ఒక వ్యక్తిని భక్తిలోనైనా భుక్తిలోనైనా ఐశ్వర్యవంతుడిగా నిలవబెట్టేది దైవ భయం. చూడండి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి ప్రియులారా, స్వరం ఎత్తాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. అంటే మనలను పవిత్రులుగా ఎవరు చేసుకోవాలి? పవిత్రులనుగా చేసుకొందుము అని అన్నారే. గమనించండి, పవిత్రత అనేది దేవుడు కొంత ఇస్తాడు, అనుమానం లేదు. అయితే పవిత్రత ఎవరో నీకు ఇచ్చే వరం కాదు, నీ అంతటా నీవు సంపాదించుకునే ఇవి. నీ తల్లి నీకు పరిశుద్ధత ఇవ్వలేదు, నీ తండ్రి నీకు పరిశుద్ధత ఇవ్వలేడు, నిన్ను కన్నవాళ్ళు నీకు పరిశుద్ధత ఇవ్వలేరు. నీకు పరిశుద్ధతనివ్వగలిగే ఏకైక సాధనం, పరిశుద్ధతలో నిన్ను ఐశ్వర్యవంతుడిగా నిలవబెట్టగలిగే ఏకైక గుణం దైవ భయం. అంటాడు పౌలు గారు, కాగా ప్రియులారా, ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. అంటాడు, ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి. ఈ వాగ్దానాలన్నిటికీ హక్కుదారుడు ఎవరు అవుతారో తెలుసా? పరిశుద్ధత కలిగిన వాడే హక్కుదారుడు అవుతాడు. మందిరానికి వచ్చిన ప్రతి వాళ్ళు హక్కుదారులు కారు. నాకులాగా అరుచుకుంటా కేకలేసుకుంటా వర్తమానం ఇచ్చే ప్రతివాడు దేవుని వాగ్దానానికి హక్కుదారుడు కాలేడు. మరి దేవుని వాగ్దానానికి ఎవరు హక్కుదారులు అవుతారు? పరిశుద్ధతను ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళే వాగ్దానానికి హక్కుదారులు అవుతారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
అయ్యా మరి పరిశుద్ధత ఎలా వస్తుంది అంటాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి అన్నమాట. బాబు సీఏ చాలా కష్టం అంట కదా. అదిగో మా ఇంటి పక్క ఆయన 5 సంవత్సరాలు చదివిన సీఏ కాలేదంట, 7 సంవత్సరాలైనా సీఏ కాలేదంట. నువ్వు ఎలా పూర్తి చేయగలిగావు? 3 సంవత్సరాలు నేను పూర్తి చేసావట, ఎలా పూర్తి చేయగలిగావు? అప్పుడు ఒక ఆయన అంటాడు, అయ్యా హైదరాబాద్లో పలానా కోచింగ్ సెంటర్ ఉందయ్యా, పలానా ట్యూషన్ సెంటర్ ఉందయ్యా, అందులో జాయిన్ అయ్యాను. అక్కడ ఫ్యాకల్టీ ఉందే, ఎంత చక్కగా పాఠాలు చెప్పారో. ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వటాన్ని బట్టి నేను ఈ కోర్సు సంపూర్తి చేయగలిగా. పరిశుద్ధత అనే కోర్సు ఒక వ్యక్తి సంపూర్తి చేయాలంటే ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలో తెలుసా? దైవ భయం అనే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలి. అయ్యో బాబు పలానా సబ్జెక్ట్ చాలా టఫ్ కదా, నీకు 100కి 100 మార్కులు వచ్చాయట, ఇంత అద్భుతంగా ఎలా ఎగ్జామ్ రాయగలిగావు? ఎక్కడ చదువుకున్నావు? ఫలానా స్థలంలో పలానా కోచింగ్ సెంటర్ ఉందయ్యా, ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యా. వాళ్ళు చెప్పే పాఠాలు శ్రద్ధగా విన్నాను. ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వటాన్ని బట్టి టఫ్గా ఉన్న ఈ కోర్సు కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. సీఏ కంటే పరిశుద్ధత సంపూర్తి చేయటం అది కష్టతరమైన సబ్జెక్ట్. విన్నారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన దానికంటే, నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రపంచంలో ప్రత్యేకంగా భారతదేశంలో అత్యుత్తమమైన ఉద్యోగం ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం. నేనంట ఐఏఎస్ ఆఫీసర్ చదవటానికి, అలాంటి ఉద్యోగం పొందుకోవటానికి ఒక స్టూడెంట్ ప్రయాసపడిన దానికంటే పరిశుద్ధత కొరకు అంతకంటే మరి ఎక్కువ ప్రయాసపడేవారిగా ఉండాలి. అయితే పరిశుద్ధత అనే కోర్స్ ఒకడు సంపూర్తి చేయాలంటే నాకు సమాధానం చెప్పండి, ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కావాలి? వినపల్లా? దైవ భయం అనే ఆ ఒక్క ఇన్స్టిట్యూషన్లో నువ్వు జాయిన్ అయితే అదే పరిశుద్ధతలో నేను శిఖరాల మీద కూర్చోబెడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి మీదబడింది. అద్భుతం, అక్కడి నుంచి పారిపోయాడు. నేనంట అంత అవకాశం ఒక అబ్బాయికి వస్తే వదులుకోగలడా? ఆ మధ్య ఎవరు పిచ్చోడు ఒకడు అన్నాడు, ఆవిడ ఐగుప్తీయురాలు, నల్లగా ఉంది, వికారంగా ఉంది, అందుకనే ఆమెను కాదన్నాడు. పిచ్చి మొఖాలకు తెలియని సంగతి ఏంటంటే ఆ పోతీఫరు భార్య పేరు జులేఖా. ఐగుప్తు దేశంలో అందాల పోటీ పెడితే ఆ అందాల పోటీలో అందాల రాశిగా మొట్టమొదటి బహుమతి గెలుచుకుందట. అలాంటి గొప్ప అందగత్తె యోసేపు దగ్గరకు వచ్చింది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు యోసేపు కాదనుకున్నాడు తెలుసా? యోసేపు దైవ భయం అనే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాడు గనుక పాపానికి దూరంగా పారిపోయాడు. ఆ దైవ భయం నీకు లేకపోతే నేను పాపం చేయటానికి అవకాశం ఎక్కడొస్తుందా? ఏ అమ్మాయి నాకు ప్రపోజల్ పంపిస్తుందా? ఏ అమ్మాయితో చాటింగ్ చేద్దామా? ఏ అబ్బాయితో లైన్ కలుపుదామా? ఏ అబ్బాయి నా వైపు చూస్తాడా? ఈ తప్పుడు ఆలోచనలు నీకుంటాయి. శరీరంతో తప్పు చేయకపోవచ్చు, నీ అంతరంగం మానసిక వ్యభిచారిగా ఉండేటట్లుగా దైవ భయం లేని స్థితి ఎంత నీచ స్థితికైనా నేను దిగజారుస్తుంది. అంటాడు నా దేవునికి విరోధముగా అన్నాడు కదా, ఈ పాపాన్ని నేను కట్టుకోలేను, దూరంగా పారిపోయాడు. వాగ్దానం బయలుపడక మునిపే నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అనే వాగ్దానం దైవజనుడైన మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో వచ్చింది. వాగ్దానం బయలుపడక మునిపే యోసేపు జీవితంలో వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. తలగా ఉంచాడు, యోసేపును తలగా ఉంచింది. ఆ వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడటానికి కారణమైంది దైవ భయం. ఐగుప్తు దేశంలో యోసేపును చూసేవాళ్ళు ఎవరూ లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ముళ్ళు లేరు. అమ్మా, మీలో చాలామంది యవ్వన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. మిమ్మల్ని చూసి అమ్మలేదు. అమ్మాయి కాలేజీకి వెళ్తుందా లేదా, ఇన్స్టిట్యూషన్కి వెళ్తుందా లేదా, ఆఫీస్కి వెళ్తుందా లేదా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు డేరుగా ఇంటికి వస్తుందా, ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా? నిన్ను పసిగట్టే తల్లిదండ్రులు లేకపోవచ్చు,
నిన్ను పసిగట్టే తల్లిదండ్రులు లేకపోయినా పసిగట్టే దేవుడున్నాడు, గమనించే దేవుడున్నాడు, నీ చర్యలన్నిటినీ పరీక్షించే దేవుడున్నాడు అన్న ఆ ఒక్క దైవ భయం నీ గుండెల్లో ఉంటే పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చావేమో, పిడికడు మెతుకుల కోసం హైదరాబాద్ వచ్చావేమో, నువ్వు పుట్టిన గడ్డలో ఉద్యోగాలు లేక, బ్రతకడానికి అవకాశాలు లేక, జీవనోపాధి నిమిత్తం ఈ పట్టణానికి వచ్చావేమో. నమ్ము, దేవుని వాక్యాన్ని బట్టి పరిశుద్ధంగా బ్రతకటం ప్రారంభించు. బ్రతుకు తెరువు నిమిత్తం ఏ పట్టణానికి వచ్చావో అదే పట్టణంలో దేవుడు నిన్ను స్థిరపరిచి అనేకులకు బ్రతుకు తెరువును చూపించే భాగ్యవంతుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. అవునా? పరిశుద్ధత అంత గొప్పదా? యోసేపు అంత పరిశుద్ధంగా బ్రతికాడు. ఇంకా బైబిల్లో అలాంటి పరిశుద్ధ జీవితం ఇంకెవరైనా జీవించారా? మీరు ఎరుగుదురా? అద్భుతమైన మాట. బోయాజ్ భాగ్యవంతుడు, సంపన్నుడు. బెత్లెహేము గ్రామంలోనే, ఓ రకంగా చెప్పాలంటే యెరూషలేం పరిసర ప్రాంతాల్లోనే బహు గొప్ప భూస్వామి. మన భాషలో చెప్పాలంటే ఆసామి, ఇంగ్లీష్లో చెప్పాలంటే ల్యాండ్ లార్డ్ అనండి ఒకసారి. అనేది పెద్దగానండి. అంటే దాని అర్థం భూస్వామి. అంత గొప్ప భూస్వామి ఒకరోజు రాత్రి తన కళ్ళంలో పండుకున్నాడు. రూతు మధ్యరాత్రి వేళ అత్త చెప్పిన మాటను బట్టి బోయాజు దగ్గరికి మధ్యరాత్రి వేళ వచ్చింది. నీ కనికరం నా మీద కుమ్మరించయ్యా అన్నట్లుగా కాళ్ళ దగ్గర పండుకొని నా వైపు చూడాలి. బోయాజు తన కాళ్ళకు కప్పుకున్న దుప్పటిని జస్ట్ తన తల మీదకి అలా లాక్కుంది. అలికిడైంది. లేచాడు. ఎవరివి నీవు అన్నాడు. నేను రూతును అంది. రూతు అని తెలిసిన వెంటనే మధ్యరాత్రి వేళ ఎవ్వరూ లేరు. ఉన్నా బోయాజు ఎందుకు ఇలా నువ్వు చేసావు అని ప్రశ్నించగలిగే ధైర్యం బెత్లెహేములో ఎవ్వరికీ లేదు. ఎందుకు? బోయాజు ఎవరు చెప్పాలి గట్టిగా. బోయాజు ఎవరు? భూస్వామి. తెలుగులో ఒక సామెత ఉంది, జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమేనట్ట. డబ్బున్నవాడు తప్పు చేసినా తప్పు కూడా ఒప్పుగానే కనపడిద్ది. ఒకసారి జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం కృతజ్ఞతా కోటానికి వెళ్ళాం. ఆయన భూస్వామి, బోయాజుకు ఆస్తిలో అన్న, అంత గొప్ప స్థితిమంతుడు. నిలవబడి ఆ కృతజ్ఞత కోటంలో 20-30 మంది పాస్టర్లు ఉన్నారు, ఒక 200-300 మంది విశ్వాసులు ఉన్నారు. నిలవబడి ఏమంటాడో తెలుసా? హైదరాబాద్ పట్టణానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చా, నాకేమీ లేదు, ఇదిగో ఈరోజు నాకు లేనిదంటూ ఏదీ లేదు. నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడంటే, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇదే హైదరాబాదులో 2 అపార్ట్మెంట్లు ఇచ్చాడు, 2 ఇళ్ళు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు. చివరికి భార్యలను ఇచ్చేటప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేయాల, 2 భార్యలను ఇచ్చాడు. మీరు నవ్వినట్టుగా వాళ్ళు నవల చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టి అరే భార్యలు ఇచ్చే విషయంలో కూడా దేవుడు అన్యాయం చేయలేదట. 2 ఇళ్ళు, 2 ఎకరాల పొలం, 2 అపార్ట్మెంట్లు, 2 కార్లు, అన్నీ 2 ఇచ్చుకుంటుకెళ్ళిన ఈ దేవుడు భార్యలనిచ్చే విషయంలో కూడా 2 భార్యలను ఇచ్చాడట అన్నారు. ఆహా భాగ్యవంతుడు. ఇదే సాక్ష్యం పేదోడు చెప్తే, ఓ తల్లులారా, ఇదే సాక్ష్యం పేదోడు చెప్తే కూర్చున్న చోట నుంచే చెప్పేసిరేవాళ్ళు. జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే అన్నట్లు డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా తప్పు కూడా ప్రజలకు ఒప్పుగానే కనపడుతుంది. తనను కాలరా పట్టుకొని, బోయాజ్ ఎందుకు ఇలా చేసావు, నిలదీసేవాడు ఎవడూ లేడు. ఏమైనా చేయొచ్చు. తాను రూతు కొరకు పరిగెత్తల, రూతే కొన్ని పరిస్థితులను బట్టి వెతుక్కుంటూ బోయాజు కాళ్ళ దగ్గరకు వచ్చి పండుకుంటే మధ్యరాత్రి వేళ తనను ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా ఆ రూతును పట్టుకొని అంటాడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక యుండుట వలన నీ మొదటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్పు.
ఆ మధ్యరాత్రి వేళ తనను వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయిని పట్టుకొని ఏమని సంబోధిస్తున్నాడు? అదే బోయాజు స్థానంలో ఇంకొకటి కనుక్కుంటే గోళ్ళు గిల్లుకుంటా, ఏంటొచ్చో నేను గుర్తొచ్చానా? నాకు కూడా నువ్వు గుర్తొచ్చో, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా, లోపల ఏదో అయిపోతుంది. ఈ లూజ్ క్యారెక్టర్ కలిగినోడు ఈ మాటలేగా మాట్లాడేది. ఏమండే, క్యారెక్టర్లో లూజ్ ఉన్న ఆడదే ఇదే మాటలు కదా మాట్లాడేది. రాత్రి నిద్రపోతూ ఉంటే నిద్ర రాలా, నువ్వే గుర్తొచ్చి ఎత్తుక్కుంటా వచ్చా, నేను చూడకుండా బతకలేను. ఈ దరిద్రపు డైలాగులనలా అసలు మొట్టమొదటి మాటతోనే రూతు గుండెలు బ్రదలైపోయాయి. ఎవరైనా నీ వైపు వెకిలిగా చూస్తున్నారు, పోకిరి చూపు చూస్తున్నారు. వాళ్ళని చూసి చూడండి, వాడు అనుకుంటాడు దీని క్యారెక్టర్ లూజరా, ఇది క్యారెక్టర్ లేనిదిరా, దీనికి బిస్కెట్ వేస్తే అట్లాగే పడిపోతారా, ఇట్లా నడిచిపోకుండా ఇట్లా నడవకుండా చెప్పు పట్టుకోకపోయినా అన్నా ప్రైజులాడు అన్నాను అక్కాను చెల్లి అను తన దగ్గరకు వచ్చిన రూతును పట్టుకొని అంటాడు, నా కుమారి. ఆ మాట అనటంతో గుండెలు బ్రద్దలైపోయాయి. అలాగని తప్పుడు కార్యక్రమం చేయాలని రూతు వచ్చిందని నేను అనను. విధవరాలనయ్యా, నా బ్రతికెళ్ళి అయిపోయిందయ్యా, నీవైతేనే నాకు న్యాయం చేయగలుగుతామని నా అత్త చెప్పిందయ్యా, నాకేదైనా చేయగలిగిన న్యాయం ఉంటే నాకు చెయ్యండి అయ్యా అని భిక్షాటన చేయటానికి అడుక్కోవటానికి వచ్చింది. అలాంటి కష్ట పరిస్థితులలో బోయాజు దేవుని కొరకు నిలవబడ్డాడే. నేనంట సార్, పురుషులారా వినండి, క్యారెక్టర్ని కాపాడుకునే విషయంలో పురుషుడు ఒకంత బలహీనుడే. వయసు 70 సంవత్సరాలు, ముని మనమరాలి వయసులో ఉన్న 15 సంవత్సరాల చిన్న బిడ్డ వెళ్తున్నా, ఈ ముసలోడికి వంకర చూపులు బావుగా. ఈ ముసలోడు అదో రకంగా చూస్తాడు. ఈ ముసలోడు వయసు ఎంత? 70. ఆ పాప వయసు ఎంత? ముని మనమరాలి వయసులో ఉన్న 15 సంవత్సరాల పసిబిడ్డ వెళ్తున్న వంకరి బ్రతుకులు బ్రతికే వ్యక్తులు లోకంలో అలా ఉన్నారు. పురుషుడా, నీవెలా ఉన్నావు? ఓ తల్లి, బోయాజు లాంటి స్థితి నీకు వస్తే దేవుని కొరకు నువ్వు నిలవబడగలవా? బోయాజు లాంటి శోధన నీకు వస్తే దేవుని కొరకు సాక్షిగా నిలవబడగలిగే కాలు జారని ఖచ్చితమైన ఆత్మీయత నీకుందా? ఆలోచించండి. పరిశుద్ధత బోయాజు సంపూర్తి చేసాడు కాబట్టే అందరూ మేము బెత్లెహేములో బ్రతకలేం, కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, వాగ్దానాన్ని పట్టుకున్న బోయాజు బెత్లెహేములోనే బ్రతికి పంట పండించి బెత్లెహేములోనే భాగ్యవంతుడిగా మార్చబడ్డాడు. నమ్ము ఈ మాట. పరిశుద్ధత పట్టుకో. నువ్వు ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో, ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ నీ జీవనాన్ని కొనసాగిస్తున్నావో, ఏ ఇన్స్టిట్యూషన్స్ నువ్వు నడిపిస్తున్నావో, ఏ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నావో, నేను ప్రకటించే నా దేవుడు నువ్వు బ్రతుకుతున్న చోటే నిన్ను భాగ్యవంతుడిగా నిలవబెట్టగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. ఈ ఉద్యోగం కాదని ఆ ఉద్యోగాలు మార్చాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం, ఈ పని కాదని ఆ పనులు మార్చాల్సిన అవసరం లేదు. నేనంట, బోయాజులాగా నువ్వు బ్రతుకుతున్న చోట పవిత్రంగా బ్రతుకుతున్న చోటే నిన్ను భాగ్యవంతుడిగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. బోయాజ్, బెత్లెహేములో చాలామంది కాలు జారి బ్రతికారు కదా, నీవెందుకు అలా చేయలేదు? ఇప్పుడు బోయాజ్ అంటాడు, అయితే నేను దేవుని భయము చేత, చెప్పాలా మాట, నేను దేవుని భయము చేత అలాగూ చేయలేదు. సరే, రూతు భర్త చనిపోయిన తర్వాత మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన మించినదై ఉంది అని రాస్తుంది కదా. తల్లులారా, నా వైపు చూడండి. మీలో ఎవరైనా రూతులాగా భర్తను కోల్పోయిన తల్లులుంటే జాగ్రత్త.
మీ ఒంటరి జీవితం పవిత్రంగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత పవిత్రంగా బ్రతుకుతారో ఆ పవిత్రత రేపు మీకు పరలోకంలో కిరీటం ఇవ్వటం మాత్రమే కాదు, మీ పవిత్రత మీ పిల్లలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ విధవరాలిగా ఒంటరిగా బ్రతకటం కష్టమైతే భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహానికి దేవుని వాక్యం ఒప్పుకుంటుంది. అలాగని చేసుకోమని నేను పురికొల్పట్లేదు సుమి. అలా చేసుకొని సుఖపడిన వాళ్ళకంటే కష్టాల పాలైన వాళ్ళు ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఇంకొకళ్ళ జీవితంలో తప్పుడు మార్గాల్లో ప్రవేశించి ఇంకొక కాపురంలో నిప్పులు పోసే వ్యక్తిగా నువ్వు బ్రతకొద్దని దేవుని ప్రతినిధిగా నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. మొదటి ప్రవర్తన కంటే కడపటి ప్రవర్తన మించినదై ఉండటాన్ని బట్టి మోడుబారిన రూతు జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. మోడుబారిపోయి వచ్చావా? ఆర్థికంగా మోడైపోయి, ఆరోగ్య విషయంలో మోడైపోయి, కుటుంబం శాంతి సమాధానాల విషయంలో మోడైపోయి, వ్యాపారంలో చితికిపోయి ఒక మోడులాగా బ్రతుకు మిగిలిపోయిందేమో. పరిశుద్ధత ఒక్కటి పట్టుకో, మోడుబారిన నీ జీవితాలు యేసు నామం పేరిట చిగురింప చేయునుగాక. ఎంతగా రూతమని చిగురింపజేశాడు? ఏ పొలానికి పనికత్తెగా దాసున వినండి, ఏ పొలానికి పనికత్తెగా వెళ్ళిందో ఆ తర్వాత కాలంలో అదే పొలానికి యజమానురాలిగా దేవుడు మార్చాడు. పెద్దగారు సార్, ఎక్కడ పని చేస్తున్నావో కూలివుడిగా అలాంటి సంస్థలే స్థాపించే శక్తిమంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. ఓ కంపెనీలో టర్నర్గా పనిచేస్తున్నావా? దేవుని వాగ్దానాన్ని పట్టుకో. అలాంటి అనేక లేత్ మిషన్స్ నువ్వు కొనుగోలు చేసి అలాంటి కంపెనీ నీవే ప్రారంభించే స్థితిమంతుడిగా నా దేవుడు నిలవబెట్టును గాక. వెల్డర్గా పనిచేస్తున్నావా? మిల్లర్గా పనిచేస్తున్నావా? ఏ పనిలో నువ్వు ఉన్నావో పవిత్రంగా బ్రతుకో. అలాంటి మిషనరీలు అనేకమైనవి కొనుగోలు చేసి అనేకులకు జీవనోపాధి కలుగు చేసే స్థితిమంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా నా దేవుడు నీ కుటుంబాన్ని నిలవబెట్టును గాక. అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.